మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఈ మండల కాలంలోని 32వ దినము ఈ యొక్క శిలువ ధ్యాన కూడికకు వాక్య పరిచర్య అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక గురుమండల అధ్యక్షులు చైర్మన్ గారు రెవరెండ్ రాబర్ట్ విజయ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిగా అడిషనల్ పాస్టర్ గారు రెవరెండ్ జే నెల్సన్ ఫ్రాన్సిస్ వెస్లీ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి ఒక అడిషనల్ పాస్టర్ గారు రెవరెండ్ కే సుచందన్ పాల్ పీటర్స్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక సంఘ ట్రెజరర్ గారు శ్రీ విక్టర్ సమాధానం అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే స్థానిక సంఘ పిసిసి సభ్యులు వారందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఎంతో ఆసక్తితో మరి ప్రతి నిత్యము దేవుని యొక్క మందిరానికి విచ్చేసి ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి సంఘ సభ్యులందరికీ, అదే రీతిగా స్త్రీల సమాజం వారికి, యవన సమాజం వారికి, సండే స్కూల్ బిడ్డలకు ప్రత్యేకముగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి అంశ ధ్యానంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను గనుడు అయిన దేవా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో ప్రభువా మరి ఒక దినము ఇటు రీతిగా ప్రభువా మీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం అనుగ్రహించారు. ఇదిగో ప్రభువా ప్రియ సంఘంలో ఇదిగో తండ్రి వాక్య పరిచర్య చేయటానికి నీవిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ఇదిగో ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మచేత నడిపించండి. ప్రతి ఒక్కరము ఈ వాక్యములో నైనా ప్రభువా కలిగినటువంటి లోతైన అర్థాలను తెలుసుకుని మా జీవితాలను అన్వయించుకుని జీవించడానికి కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవాతి దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ ఈ దినాన మనకి ఇవ్వబడినటువంటి అంశము సంపూర్ణత. సంపూర్ణత, పరిపూర్ణత లేదా పూర్తిగా వెలితి లేకుండా అనేటువంటి అర్థాలు మనము సంపూర్ణతకు ఆలోచన చేయొచ్చు. ఇంగ్లీష్లో మనకి అకంప్లిష్మెంట్ అనేటువంటి మాటను ఇచ్చారు. అకంప్లిష్మెంట్ గురించినటువంటి కొన్ని అర్థాలు మేము ముందుంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అకంప్లిష్మెంట్ అన్నప్పుడు సంథింగ్ దట్ హ్యాస్ బీన్ అచీవ్డ్ సక్సెస్ఫుల్లీ ఆర్ ద సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ ఆఫ్ ఎ టాస్క్. ఏదైనా ఒక పనిని విజయవంతంగా వెలితి లేకుండా పూర్తి చేయడాన్ని అకంప్లిష్మెంట్ అని మనం అంటాం. రెండవ అర్థాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ టాస్క్ ఆర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పర్పస్ ఆర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ ప్రామిస్. ఒక పని యొక్క నెరవేర్పు, లేకపోతే ఒక ఉద్దేశం యొక్క నెరవేర్పు, లేదా ఒక వాగ్దానం యొక్క నెరవేర్పు అని భావాన్ని మనము చూడొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన ఆ త్యాగాన్ని బట్టి అర్థాన్ని మనం ఆలోచన చేస్తే సంథింగ్ దట్ ఈస్ అచీవ్డ్ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆర్ ఎ లాట్ ఆఫ్ వర్క్. చాలా కృషి చేసి, చాలా శ్రమించి, చాలా వేదన చెంది ఒక పనిని పూర్తి చేయడం అనే భావాన్ని మనం ఆలోచన చేయొచ్చు. దాన్ని సినానిమ్గా ట్రయాంప్ అని అంటాం. గ్రేట్ విక్టరీ, లేకపోతే a feeling of great satisfaction అని మనం ఆలోచన చేయొచ్చు. అయితే ఈ దినాన మనకి ఇవ్వబడిన సువార్తలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుండి 49వ వచనంలో we see Jesus accomplishment on the cross. క్రీస్తు సంపూర్తి చేసి ముగించిన కార్యము మనకు అక్కడ కనబడుతూ ఉంది. 45వ వచనాన్ని మనము చూసినప్పుడు ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచన
ప్రవచన నెరవేర్పుగా మనకు ఆ 45వ వచనం కనపడుతూ ఉంది. ఒకసారి మనం చదవగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను అనే మాట మనకు కనపడుతుంది. చీకటి పాపానికి సూచనగా మనం భావిస్తాం. లోకమంతటి పాపము క్రీస్తు మీద మోపబడినప్పుడు ఆ చీకటి మనము అక్కడ గమనించినప్పుడు ఆ లోకము పాపము క్రీస్తు మీద మోపబడినప్పుడు ఆ చీకటి క్రమ్మినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకనంటే అందరి దోష శిక్ష క్రీస్తు మీద మోపబడింది. అప్పటి వరకు పుట్టి మరణించిన వారు కావచ్చు, ఆ ప్రజెంట్ స్టేజ్లో ఉన్నవారు కావచ్చు, ఇప్పుడు మనము కావచ్చు, క్రీస్తు రెండవ రాకడ వరకు పుట్టేవారందరి కొరకు క్రీస్తు ఆ పాపాలను మోసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో క్రీస్తు చెప్పినటువంటి మాట, పలికినటువంటి మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అనే మాట. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పాపము దేవుణ్ణి మనల్ని దూరము చేస్తుంది అనే ఆ విషయము ఇక్కడ మనం గమనించవచ్చు. ఏ విధముగా అయితే లోకపు పాపము క్రీస్తు మీద మోపబడిందో వెంటనే దేవుని యొక్క చెయ్యి, ఆ ప్రభు యొక్క చెయ్యి విడిచిపెట్టేసినట్టు ఇక్కడ మనము చూడగలం. ఈ మాటకు అర్థం మనం ఆలోచన చేసినప్పుడు పాపాత్మునికి బదులుగా ఆయన దేవుని యొక్క వియోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన పడుతున్నటువంటి దుఃఖము లేదా వేదన లేదా బాధ తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకనంటే ఆయన మన అతిక్రమముల కొరకు గాయము పొందెను, అనేకుల కోసము క్రయధనముగా తన్ను తాను అర్పించుకున్నాడు. అంతేకాదు కానీ పాపము ఎరుగని ఆయనను దేవుడు మన కోసము పాపముగా చేశాడు. దేవుడు మనలను ఎన్నటికీ త్యజించకుండా ఉండటానికి, మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టకుండా ఉండటానికి మన కొరకు ఆయన త్యజింపబడి సిలువలో చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా మనము క్రీస్తు శ్రమల ద్వారా విమోచనను పొందాం. ఆయన ఆ శ్రమను, ఆ వియోగాన్ని అనుభవిస్తూ బిగ్గరగా ఒక కేక వేసి మరణించినట్లు ఆ తర్వాతి వచనాల్లో మనము చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఆయన చనిపోకముందు పలికినటువంటి ఒక మాట, 6వ మాటగా మనం ధ్యానం చేస్తాం. గుడ్ ఫ్రైడే నాడు సమాప్తమైనది అనే మాట మనం వింటూ ఉంటాం. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఈ న్యూ టెస్టిమెంట్ అనేది గ్రీక్లో, అరమిక్ భాషలో రాశారు కాబట్టి టెటెలెస్టై అనే మాట ఉపయోగించారు. దాని అర్థము ఏమిటనంటే మానవాళిని విమోచించటానికి ఆయన లక్ష్యము పూర్తయింది అని అర్థం. ఆయన సిలువలో సంపూర్తి చేసిన ఆ త్యాగము పాపానికి మూల్యము చెల్లించింది. మెస్సయ్యను గూర్చినటువంటి పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా నెరవేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. త్రూ జీసస్ అకంప్లిష్మెంట్ సాల్వేషన్ ఈజ్ మేడ్ అవైలబుల్ హూ బిలీవ్ ఇన్ హిమ్. క్రీస్తు సంపూర్తి చేసిన కార్యము ద్వారా ఆయనను విశ్వసించే వారందరికీ రక్షణ అందుబాటులోనికి వచ్చింది. క్రీస్తు సిలువలో చేసిన ఈ త్యాగము, సంపూర్తి చేసిన ఈ కార్యాన్ని మనము గ్రహించినట్లయితే ఇంకా చాలా విషయాలు ఆయన సిలువలో ఫుల్ఫిల్ చేశారు, అకంప్లిష్ చేశారు. అందులో ఒక 3 విషయాలు నేను మీ ముందు ఉంచాలని, జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అందులో మొదటిది, సిలువ శ్రమలకు సంబంధించినటువంటి ప్రవచనాలను ఆయన సంపూర్తి చేశాడు. సిలువలో ఆయన త్యాగము సంపూర్తి చేశాడు. అందులో మనం చూస్తే సిలువ శ్రమలకు సంబంధించినటువంటి ప్రవచనాలు సంపూర్తి చేశాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యాలను తన జీవితము ద్వారా నెరవేర్చడంలోనూ సంపూర్తి చేయటంలోనూ ఎక్కువ శ్రద్ధ చూపించినట్లు దేవుని యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము నా జీవితంలో నెరవేరాలి అనేటువంటి తృష్ణ క్రీస్తులో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ప్రతి ప్రవచనము నెరవేరాలనేటువంటి భారము ఆయనలో మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది.
అందుకే ఆయన చేసిన దీర్ఘ ప్రార్థనలో, యోహాను సువార్త 17వ అధ్యాయము క్రీస్తు చేసిన దీర్ఘ ప్రార్థనగా మనం చెప్తాం. ఆ ప్రార్థనలో 17వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని ప్రార్థించాడు. ఈ వచనాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, ఈ లోకములో జీవిస్తున్న మనము ద అల్టిమేట్ థింగ్ ఏమిటి అని అంటే, మనము దేవుని మహిమపరచటం. ఎందుకు మనం ఈ లోకములో సృష్టించబడ్డాం, ఎందుకు మనం ఈ లోకములో ఉంచబడ్డాము అని అంటే, దేవుని మహిమపరచడం కోసమే. ఎలాగ దేవుని మహిమపరచగలము అని అంటే, ఆయన మాటలను, ఆయన వాక్యాలను మన జీవితము ద్వారా అవి నెరవేర్చబడినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అట్రీతిగా మనము క్రీస్తుని మాదిరిగా తీసుకుని ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ సంపూర్ణముగా చేసి నెరవేర్చితిని అనేది విజయ ఘోషగా మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే అనేకమైన ప్రవచనాలు సిలువలో నెరవేర్చబడ్డాయి. దప్పికొనుచున్నాను అనేది ఒక ప్రవచనం కీర్తన గ్రంథంలో మనకు కనపడుతుంది. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అనేటువంటి ప్రవచనము కూడా మనకు కీర్తన 22వ సంకీర్తనలో కనపడుతూ ఉన్నది. సమాప్తమైనది అనేటువంటి ప్రవచనము కూడా క్రీస్తు ఈ ప్రవచనాలన్నీ తన జీవితము ద్వారా నెరవేర్చబడాలని ఆయన అటువంటి భారము కలిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తున్న మనము, క్రైస్తవులమైన మనము ఇట్టి భారము కలిగి ఉండాలి. ఏమిటి అనంటే, క్రీస్తు ఎలాగైతే ఆయన మాటలను తన జీవితము ద్వారా తన జీవితంలో నెరవేర్చాడో, మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాల ద్వారా నెరవేర్చబడాలి. ప్రభు మన నుండి కోరుకునేది అదే. తద్వారా ఆయన మహిమపరచబడతాడు. రెండవది మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన సిలువలో చేసి ముగించిన కార్యము ఏమిటి అనంటే, సంపూర్ణమైన బలి అర్పించేటువంటి కార్యాన్ని కూడా సంపూర్తి చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, తన్ను తాను బలిగా అర్పించుకొని తద్వారా పాపక్షమాపణ కలుగు చేయటానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివినప్పుడు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ నిమిత్తము విస్తారమైన సంఖ్యలో పావురములు, లేకపోతే ఎద్దులు కానీ, గొర్రెలు కానీ, పొట్టేళ్ళు కానీ బలిగా అర్పించడం మనం చూస్తాం. ప్రారంభ కాలంలో కూడా హేబేలు గొర్రె పిల్లను దేవునికి కానుకగా అర్పించాడు. అబ్రహాము కుమారునికి బదులుగా మోరియా పర్వతము మీద పొట్టేలును దహన బలిగా అర్పించాడు. అలాగే ఆ తరువాత పస్కా పండుగను ఆచరించిన దేవుని ప్రజలు కూడా ఇంటికొక గొర్రె చొప్పున అర్పించవలసి ఉన్నదని దేవుడు సెలవిచ్చినట్లు మనం చూస్తాం. ఆ తరువాత ధర్మశాస్త్ర నియమము చొప్పున ప్రతిరోజు ఉదయము సాయంకాలము యాజకులు నైవేద్యము అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవాతి దేవుడు నిత్యము పాప క్షమాపణ కలుగు నిమిత్తం, అనగా అల్టిమేట్ సాక్రిఫైస్, ఒకే ఒక్క బలిని అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. నీవు బలిగా అర్పించబడాలి అన్నప్పుడు క్రీస్తు తన్ను తాను డాగు లేనటువంటి గొర్రెపిల్లగా, మచ్చలేనటువంటి గొర్రెపిల్లగా సమర్పించుకున్నాడు. అందు నిమిత్తము ఆయన ఎన్నుకున్న బలిపీఠము కల్వరి శిలువ. ఆ శిలువే, ఆ శిలువలో బలి అయిన ఆ త్యాగము చేసిన దాన్ని బట్టి ఈ దినాన్న మనకు రక్షణ కలిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో చూసినప్పుడు, దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినగటం మనకు కనపడుతుంది. అది దేన్ని సూచిస్తుంది అనంటే, పాత నిబంధన కాలము యొక్క బలులు సంపూర్ణమై ఉన్నవి అని తెలియజేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చెప్పబడింది. క్రీస్తు ఆయన మరణించాక ప్రధాన యాజకుడిగా తన్ను తానే మనందరి కోసము బలిగా అర్పించుకున్నట్లు ఆ వచనంలో మనకు చక్కగా కనపడతా ఉంది. క్రీస్తు శరీరము చీల్చబడింది గనుక ఇక మీదట గొర్రెలు, ఎద్దులు బలిగా చెల్లించవలసిన పని లేదు. క్రీస్తే వాటి స్థానంలో నిరంతరమైన బలిగా తన్ను తాను సమర్పించుకున్నాడు. సంపూర్ణమైన బలిగా అర్పించబడే కార్యాన్ని సంపూర్తి చేశాడు.
మొదటిది శిలువ శ్రమలకు సంబంధించిన ప్రవచనాలను నెరవేర్చాడు, సంపూర్తి చేశాడు. రెండవది సంపూర్ణమైన బలి అర్పించేటువంటి కార్యాన్ని సంపూర్తి చేశాడు. చివరిగా చాలా ప్రాముఖ్యమైనది మూడవది ఏమిటంటే సాతానును, అతని శక్తిని ఓడించే కార్యాన్ని కూడా సంపూర్తి చేశాడు ఆయన. మనం ఈ క్రైస్తవ జీవితము జీవించటానికి సాతాన్ని ఎదుర్కోలేమో ఏమో అని భయపడుతూ ఉంటాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఏంటంటే సాతాను సిలువలో ఓడించబడింది. చూస్తే క్రీస్తు తన సిలువ మరణము ద్వారా మరణము యొక్క బలము గలవానని, అనగా సాతానుని జయించినట్లు మనము చూస్తూ ఉన్నాం. మన ఆది తల్లిదండ్రులు నిషేధించినటువంటి పండును తినటం వల్ల సాతాను వారిపైన జయాన్ని పొందాడు. తద్వారా మరణము, శాపము ఈ లోకానికి వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 6:27 ఉంటుంది కదా, పాపమునకు వచ్చు జీతము మరణము అనేటువంటి మాట. అయితే క్రీస్తు ఈ సిలువ కార్యము ద్వారా సాతాను శక్తులను ఓడించి దేవుని బిడ్డలకు మరణము పైన జయాన్ని అనుగ్రహించాడు. ఈ దినాన్ని మనం చదివిన ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలో కూడా ఒక మాట కనిపిస్తుంది. 74వ సంకీర్తన 14వ వచనంలో, 74వ సంకీర్తన 14వ వచనంలో, మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి. సిలువలో సాతానుని ఆయన ఓడించాడు. ఆయనను ఓడించి బహాటముగా వేడుక కూడా కనపరిచాడు అనేటువంటి మాట కొలసీలకు రాసిన పత్రికలో కనబడుతుంది. ఆ మాటను చదవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివినప్పుడు, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులయుండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచెను. ఓడించడమే కాదు కానీ బహాటముగా వేడుకకు కనుపరిచాడంట. సాతాను ఓడిపోయాడు అని వేడుకగా కనుపరిచినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అసలు క్రీస్తు ఈ లోకానికి వచ్చిందే సాతాను యొక్క క్రియలను లయము చేయటానికి అని యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తాడు. అయితే క్రీస్తు ఇవన్నీ సిలువలో ఎలాగ సంపూర్తి చేశాడు? క్రీస్తు సిలువలో ఎలాగో వీడిని నెరవేర్చాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఒకే ఒక కారణము, తండ్రి మాటకు ఆయన చూపించినటువంటి విధేయత. విధేయత వలనే ఈ కార్యం అంతా కూడా సఫలమైంది. ఆ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. హెబ్రీలకు రాసిన పత్రికలోనే ఆ మాట మనకి కనబడుతుంటుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 8 నుండి మనం చదివినప్పుడు, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా పౌలు చక్కగా ఈ యొక్క ఉదంతాన్ని అక్కడ చెప్తా ఉంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినప్పుడు, 2వ అధ్యాయం 8వ వచనములో, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. ఆ విధేయత చూపించడం వల్లనే సిలువలో ఆ రక్షణ కార్యము సంపూర్తి అయ్యింది, సంపూర్ణమయ్యింది. ఒబీడియన్స్, సబ్మిషన్ టు ద అథారిటీ ఆఫ్ గాడ్. గాడ్ వాల్యూస్ ఎ హార్ట్ ఆఫ్ ఒబీడియన్స్. దేవుడు వినయ మనస్కుల ఎడల ఆయన వినయ మనస్కులను లేదా వినయము కలిగిన హృదయాలను దేవుడికి విలువ ఇస్తాడనమాట. ఈ దినాన్న ఆ విధేయత మనము చూపించే వారముగా ఉండాలని ప్రభు యొక్క కోరికగా ఉన్నది. అయితే మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ ప్రభు సిలువలో ఆయన సంపూర్తి చేశాడు. అయితే మనమేమి చేయాలి?
ఈ లోకములో మనం పుట్టింపబడిన మనము ఏమి చేయాలి అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ముగించిన రక్షణ కార్యాన్ని మన జీవితంలో దాన్ని ప్రారంభం చేయాలి. ఆ రక్షణ కార్యాన్ని మనము కొనసాగించాలి. ఎలాగనంటే క్రీస్తుని మనం విశ్వసించి మన పాపాలని ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆ రక్షణ కార్యాన్ని మన జీవితంలో కొనసాగింప చేయాలి. ఆ రక్షణ కార్యం మన జీవితంలో కొనసాగించాలి అనంటే విధేయత చాలా ప్రాముఖ్యం. ఈ రక్షణ కార్యం కొనసాగించడానికి దేవుడు చెప్పేటువంటి మాటలకు, దేవుడు మనల్ని నడిపించే విధానానికి మనం విధేయత చూపించినప్పుడే మనము ఆ రక్షణ కార్యాన్ని సంపూర్తి చేయగలుగుతాం. మనం జీవించినంత కాలంలో ఆ రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసి ప్రభు యొక్క రాకడలో వారసులుగా మనము ఉండగలుగుతాం. ఇది నాన్న మనం ఆ విషయాన్ని గ్రహించాలి. రెండవది మనం ఏం చేయాలి అనంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయాలి. రక్షణ కొరకు మనం ఏ కార్యము చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు ఆల్రెడీ రక్షణ కార్యాన్ని చేశాడు. తద్వారా దేవుడు ఆ వ్రాత్ నుండి మనలందరినీ కాపాడాడు. ఆయన సంతృప్తి చెందాడు క్రీస్తు యొక్క త్యాగం ద్వారా. మరలా మనం రక్షణ కొరకు ఏమీ చేయవలసిన పని లేదు. అయితే ముందుగా నిర్ణయించబడిన సత్క్రియలు మనము చేయాలి. రక్షణ పొందిన తర్వాత మనము చేయవలసిన పనులు, మొదటిది మనము రక్షణను కొనసాగించాలి. రెండవది ఆ సత్క్రియలు చేయటానికి మనము పూనుకోవాలి. ప్రారంభం నుండి మనము చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుండి వెలుపలికి తీసుకొచ్చినప్పుడు ఆయన జంతు బలుల గురించి కానీ లేకపోతే వేరే బలుల గురించి కానీ వారికి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ ఒక్కటి, నా మాట వినండి, నా మాట వినటము ద్వారానే మీరు ఆశీర్వదించబడతారు. అనగా విధేయత చూపించండి నా మాటకు విధేయత చూపించడం ద్వారానే మీరు ఆశీర్వదించబడతారు. చూడండి, ఇర్మియా గ్రంథములో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్తే, నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అటు వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞ మాత్రమే నేను వారికి ఇచ్చితిని. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనిరి. దేవునికి విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. అవిధేయత చూపించడం వల్లనే ఈ పాపపు ప్రాయశ్చిత్తం అనేది వచ్చింది. ఒకవేళ అవిధేయత చూపించకపోతే ఈ పాప ప్రాయశ్చిత్తం అనేది వచ్చేది కాదు. ఆనాడు ఆది తల్లిదండ్రులు అవిధేయత చూపించడాన్ని బట్టి, పాపము చేయటాన్ని బట్టి ఈ బలులు ఇవన్నీ ఎంటర్ అయినట్లు మనం చూస్తాం. అయితే మొదట ఐగుప్తు దేశం నుండి వారిని తీసుకొస్తున్నప్పుడు ఆయన బలుల గురించి చెప్పలేదు. తర్వాత వారు వచ్చిన కొన్ని నెలల తర్వాత సీనాయి పర్వతం మీద ఆయన ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని హృదయము జంతు బలుల మీద కానీ బలి అర్పణ మీద కానీ లేదని దేవుడు స్పష్టము చేశాడు. ఆయన ఒక్క రకమైన బలి అర్పణ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అది ఏమిటి అనంటే విధేయతతో కూడినటువంటి బలి అర్పణ. క్రీస్తు అదే చేశాడు. తద్వారా ఆ కార్యాన్ని సంపూర్తి చేశాడు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనం, కాగా మీరు నా మాట విని, నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అనే మాట కనపడుతుంది. తమ హృదయములలో దేవుని స్వరమును విని ప్రేమపూర్వకముగా ఆయనకు లోబడే జనాంగము కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. విశ్వాసులమైన మనము పరిపూర్ణతలోనికి వచ్చుటకు కూడా మార్గం ఇదే. అదే విధేయతతో కూడినటువంటి బలి అర్పణ. దావీదు దేవునికి హృదయానుసారుడు అని మనం వింటాం.
ఎలాగ దేవునికి హృదయానుసారుడయ్యాడో మనం ఒక వచనాన్ని చదివితే ఆ వచనం బట్టి మనకు అర్థమవుతుంది. 40వ సంకీర్తనలో చెప్తాడు చక్కటి మాట. ఆయన దేవుని యొక్క హృదయం ఎరిగిన వాడు కాబట్టి ఆ మాటను గైకొనగలిగాడు. 40వ వచనము 6-7 వచనాలు. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఎందుకు ఆ మాట అన్నాడు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావని? ఆయన మాట వినటం కోసం, ఆయన పలికేటువంటి మాట విని విధేయత చూపించడం కోసం నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అనే మాటను అక్కడ పలికాడు. ఇదాన మనం ఆలోచన చేద్దాం. ప్రభువు చెప్పిన విషయాల్లో, మనకిచ్చినటువంటి గ్రంథములో క్రీస్తు పలికినటువంటి మాటలు మన జీవితంలో నెరవేరుతూ ఉన్నాయా? మన జీవితముల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము సంపూర్తి చేస్తూ ఉన్నామా? నెరవేర్చగలుగుతూ ఉన్నామా? ఇది నన్ను మనం ఆలోచన చేయాలి. మనలో ఈ రక్షణ కార్యాన్ని ప్రారంభించిన దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు, రెండవ రాకడలో వచ్చేంత వరకు దాన్ని కొనసాగిస్తాడని మనం నమ్మాలి. మొదట వీ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్. చాలామంది భయపడుతూ ఉంటాం. ఈ లోకంలో ఈ కష్టం, క్రైస్తవునిగా జీవించడం చాలా కష్టం. లోకం ఒక పక్క ఆకర్షిస్తూ ఉంటుంది, పాపం ఒక పక్క ఆకర్షిస్తూ ఉంటుంది. ఎన్ని ఆకర్షణల మధ్యన మనము క్రైస్తవ జీవితం జీవించడం కష్టం అని అనుకుంటాం. అపనమ్మకం వల్లనే మనము ఈ కార్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. మనము దేవుడు మనకి ఏదైతే ప్రణాళిక ఇచ్చి ఈ లోకంలో మనం జీవించటానికి ఏ రీతిగా ఏ యొక్క పనిని మనకు అప్పగించాడో ఆ పనిని సంపూర్తి చేయాలంటే మొదట మనకు ఉండవలసింది విశ్వాసం, రెండవది విధేయత. ఆ రెండు ఉన్నప్పుడే మనము దేవుడు మనకు అప్పగించిన పనిని, అది ఏ పనైనా మనము సంపూర్తి చేయగలుగుతాం. సంపూర్ణమైన మానవులుగా జీవించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపము చేత, పాపము ఇష్టమైనటువంటి ఈ జీవితాన్ని సంపూర్ణమైన మానవునిగా ఆయన పోలికగా చేసుకోవటానికి మరలా క్రీస్తుని బలి అర్పణ ద్వారా మన దగ్గరికి పంపించాడు. 2000 సంవత్సరాల క్రితము ప్రభు ఈ కార్యాన్ని చేశాడు. ఇప్పటికీ మనము రక్షణ అనుభవంలోనికి రాకపోతే దానికి ఉత్తరవాదులము మనమే. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు చెప్తా ఉంటాడు, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఈయన ఇలాగూ నియమించెను అనే మాట మనకు కనపడుతుంది. కాబట్టి క్రీస్తులో మనం ఎదగాలి. సాతాను గురించి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే సిలువలో ఆల్రెడీ సాతాను ఓడించబడ్డాడు. కానీ సాతాను గురించి జాగ్రత్త పడాలి, భయపడకూడదు, కానీ జాగ్రత్త పడగాలి. ఎందుకంటే సాతాను చాలా కుయుక్తిగా మనల్ని పాపంలో పడేస్తూ ఉంటాడు. భయపడితే ఇంకా భయపెడతాడు సాతానుడు. మనం భయపడటం కాదు, కానీ జాగ్రత్త పడాలి సాతాను విషయంలో. ఇది మన రక్షణ కార్యము ప్రారంభించి ముగించటానికి క్రీస్తు చేయవలసిన ప్రతి కార్యాన్ని సంపూర్తి చేశాడు. మన జీవితం ద్వారా మనము విధేయత చూపించి దాన్ని చేయటానికి మనము క్రీస్తు యొక్క సహాయాన్ని పొందుకుని మనము సంపూర్తి చేయవలసిన వారంగా ఉన్నాం. ఆ రక్షణ కార్యాన్ని కొనసాగిస్తూ క్రీస్తు వచ్చేంత వరకు మనము అనింద్యులుగా, మనము పాపము చేయని వారిగా మనముంటూ దినదినము దేవుని యొక్క వాక్యము చేత మనము ఆదరించబడుతూ మనము సాక్రిఫైస్ చేసుకుంటూ మనల్ని మనము శాంక్టిఫై చేసుకుంటూ దేవుని యొక్క వాక్యము ద్వారా మనము క్రీస్తు వచ్చేంత వరకు కూడా నిందారహితులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ద సాక్రిఫైస్ ఈజ్ కంప్లీటెడ్, ద వ్రాత్ ఈజ్ సాటిస్ఫైడ్, సిన్ హ్యాస్ బీన్ అటర్న్డ్ ఫర్. క్రీస్తు బలియాగం సంపూర్తి అయిపోయింది. తండ్రి యొక్క కోపము చల్లారిపోయింది క్రీస్తు యొక్క సాక్రిఫైస్ ద్వారా, లేదా ఆ త్యాగము ద్వారా. పాపం అనేది ప్రాయశ్చిత్తము చేయబడింది. అయితే మనము ఈ దినాన్న వి షుడ్ ఒబే హిమ్. ఆయనకు మనం విధేయత చూపించాలి. లెట్ వర్డ్ ఆఫ్ గాడ్ శాంక్టిఫై అస్ డే బై డే. మనము దేవుని యొక్క వాక్యము చేత దినదినము పరిశుద్ధపరచబడాలి. లెట్స్ లివ్ అ లైఫ్ విత్ ఎ పర్పస్. ఉద్దేశం, ఒక చక్కటి ఉద్దేశం కలిగి క్రైస్తవ జీవితం మనం జీవించాలి. లెట్స్ గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ లైఫ్. మన జీవితాల ద్వారా
దేవుని మనం మహింపరచాలి. ఎప్పుడు దేవుని మనం మహింపరచగలుగుతాము అని అంటే మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మన జీవితం ద్వారా నెరవేరుస్తూ ఉన్నప్పుడు దేవుడు మహింపరచబడతాడు. ఆ విధేయత మనం నేర్చుకోవాలి, విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడుతుంది. ఈ మాటలను బట్టి మనము బలపడి ప్రభులో మరింత ఎక్కువగా మనము ప్రభు యొక్క సన్నిధిలో నిందారహితులముగా ఉండటానికి, ఆయనకి ఇష్టలుగా ఉండటానికి, ఆయన రాజ్యంలో వారసులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దహన బలి నీకు నా